చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు వకాలత్వం ఎలా పూర్తి చేయాలో ఒకసారి చూద్దాం. ఇది తెలుగులో ఉన్న వకాలత్వం. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా పర్లేదు. అసలు మనం వకాలత్ ఎలా ఫీల్ చేయాలి? అసలు వకాలత్నామా అంటే ఏమిటంటే కోర్టుకి మన క్లయింట్ తరపున మనం ఈ కేసుని మనమే డీల్ చేస్తున్నామని కోర్టు వారికి ఇచ్చే ఒక నమూనా పత్రం లాంటిది ఇది. సో దీన్ని ఎలా ఫీల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ పైన టాప్లోనూ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు పొదిలాపు వెంకట రమేష్ అనుకోండి. మీ పేరుకు ఒక ఇనిషియల్ పెట్టుకోవాలి. ఆ ఇనిషియల్ని నేను పొదిలాపు అంటే పి, వెంకట రమేష్ అంటే వి, రమేష్ అంటే ఆర్, పివిఆర్. ఇది ఇనిషియల్ అంటాం. ఫస్ట్ ఇనిషియల్ వేసుకోవాలి. తర్వాత ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద అనగానే ఇక్కడ మనం ఏం చేస్తాం? హానరబుల్. ఏ కోర్టు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పీడిఎం కోర్టుకి చేస్తున్నాం అనుకోండి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్. సో జూనియర్ డివిజన్, సో ఇక్కడ ఓఎస్ నెంబర్ కాబట్టి ఓఎస్, ఇది 2024 మనం ఇక్కడ అప్పుడే నెంబర్ వేయకూడదు. ఈ కోర్టు వారు మనకు నెంబర్ అలాట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ నెంబర్ వేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫైల్డ్ బిహాఫ్ ఆఫ్ ద, మనం ఈ ఓఎస్ కేసుల్లో అంటే ప్రామిసరీ నోటు కేసుల్లో కానీ, చెక్ బౌన్స్ కేసుల్లో కానీ, లేదంటే మ్యారేజ్ కేసుల్లో కానీ, ఏ కేసులో సరే మనం ఎవరి తరపున అయితే చేస్తున్నామో వాళ్ళ పేరు ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓఎస్ నేను ఒరిజినల్ సూట్ ఫైల్ చేస్తున్నాను అంటే ప్లెయింటిఫ్, PLAINTF ప్లెయింటిఫ్. దీని కిందన ఇది ఎప్పుడు ఫైల్ చేస్తున్నారంటానికి ఫైల్డ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైల్ చేస్తున్నారనుకోండి 1/11/2024. ఫైల్డ్ బై ఎవరు ఫైల్ చేస్తున్నారు అంటే అడ్వకేట్ ఫైల్ చేస్తున్నారంటే అడ్వకేట్ ఇనిషియల్ అంటే ఇందాక ఏం చెప్పారు ఇక్కడ PVR, అడ్వకేట్ ఇనిషియల్ కదా, ఇక్కడ మీరు PVR. ఇంకా సెకండ్ వ్యక్తి కూడా ఉంటే కనుక సెకండ్ వ్యక్తి MLM. ఇంకా థర్డ్ ఉంటే థర్డ్, ఎంతమంది అయితే అంతమంది పేర్లు రాసుకోవాలి. కిందన ఈ కాలంలోనూ అడ్రస్ పర్ సర్వీస్ ఉంది. ఇక్కడ మనం మన అడ్రస్ P వెంకట రమేష్ బ్రాకెట్లో PVR ఇనిషియల్ వేసుకోవాలి. సో ఇద్దరు అడ్వకేట్ ఉన్నారనుకోండి, ఇద్దరు అడ్వకేట్లు ఎందుకు M లావణ్య MLM. అడ్వకేట్ ఒకలే ఉన్నారనుకోండి అడ్వకేట్ అని రాయాలి. ఇద్దరు ఉన్నారు కాబట్టి అడ్వకేట్స్. స్టేషన్ భీమవరం. ఓకే 1. సెల్ నెంబర్ ఉంటే 99, అడ్వకేట్ సెల్ నెంబర్ 8984-717. అలాగే ఈ పైన ఇందాక నేను కోర్టు పేరు రాస్తాను కదా, ఇక్కడ కూడా ఏ ఊరైతే ఆ ఊరు రాయాలి. భీమవరం అయితే భీమవరం. చూడండి, ఫ్రంట్ పేజీలో ఏమీ లేదు. పైన ఇనిషియల్, తర్వాత కోర్టు పేరు, తర్వాత ఏ ఊరైతే ఆ ఊరు, తర్వాత కేసు అయితే కేసు, ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం, తర్వాత మనం ఎవరి తరపున చేస్తున్నాం ఫైల్లో పర్ బిహాఫ్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ అయితే ప్లెయింటిఫ్. అదే MC కేసుల్లో అనుకోండి పిటిషనర్ అనాలి. అదే చెక్ బౌన్స్ కేసుల్లో అనుకోండి కంప్లైనెంట్ అనాలి. ఇక్కడ మనం ఏదైతే అది ఫైల్డ్ అని, ఏ డేట్ని ఫైల్ చేస్తే డేట్ వేయాలి. తర్వాత ఫైల్డ్ బై ఎవరు ఫైల్ చేస్తున్నారో PVR అండ్ MLM, ఇద్దరు అడ్వకేట్లు ఫైల్ చేస్తారు. ఇంకా ముగ్గురు, నలుగురు, ఐదు. తర్వాత కిందన అడ్వకేట్ యొక్క అడ్రస్ పొదిలా వెంకట రమేష్, M లావణ్య, ఇద్దరు అడ్వకేట్, ఒకరు అడ్వకేట్స్ భీమవరం, డేటు అయిపోయిన తర్వాత లోపల కాలం వచ్చిన తర్వాత పైన ఇక్కడ చూడండి ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ఉంది కదా, ఇక్కడ మళ్ళీ హానరబుల్ HONBLE హానరబుల్. ఓకే ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ అని రాసుకుని బ్రాకెట్లో జూనియర్ డివిజన్ ఓఎస్ కాబట్టి ఇది ఓఎస్. ఏ సంవత్సరంలో ఫైల్ చేస్తున్నారు 2024. ఇప్పుడు మనం ఎవరో చెక్ బౌన్స్ కేసు అనుకోండి పిటిషనర్ అనాలి. మనం పిటిషనర్ ఆర్ కంప్లైనెంట్. చెక్ బౌన్స్ కేసులో అయితే కనుక కంప్లైనెంట్. ఓకే మనం ఇప్పుడు ప్లెయింటిఫ్ తరపున చేస్తున్నాం కాబట్టి ఓఎస్ కాబట్టి ప్లెయింటిఫ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ M రంగారావు అనేది ప్లెయింటిఫ్. ఇతను ఎవరి మీద అయితే కేసు వేస్తున్నాడో వాళ్ళ కేసు వేసిన వ్యక్తి ఎవరైతే కేసు వేసాడో అతన్ని డిఫెండెంట్ అంటారు. అదే MC కేసులో అయితే కనుక అక్కడ పిటిషనర్ అంటాం, వేసిన వాడిని, ఎవరి మీద వేస్తే వాళ్ళేమో రెస్పాండెంట్ అంటాం. ఓకే ఇప్పుడు ఇక్కడ ఓఎస్ కాబట్టి ప్లెయింటిఫ్ డిఫెండెంట్. అదే
చెక్ బౌన్స్ కేసులో వచ్చేటికి కంప్లైంట్ కదా, ఇక్కడ ఎక్యూజ్డ్ వస్తుంది, కానీ ఎక్యూజ్డ్కి వకాలత్ తీయకూడదు. ఎక్యూజ్డ్కి వచ్చేసి మెమో ఆఫ్ అపియరెన్స్ వేయాలి ఎక్యూజ్డ్కి. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, డిఫెండెంట్ అంటే డిఫెండెంట్ వచ్చేటికి ఎస్ పరమేశ్వరరావు, ఇతను ఎం రంగారావుతో ప్లెయింటిఫ్, ఇతనేమో డిఫెండెంట్. ఇక్కడ మహారాజశ్రీ అని ఉంది. మహారాజశ్రీ అనేది కూడా అడ్వకేట్ పేరు పివి రమేష్ ఎం లావణ్య. ఇక్కడ అడ్వకేట్స్ కాబట్టి ఇద్దరు కాబట్టి అడ్వకేట్స్ ఎస్. ఒకే అడ్వకేట్ ఉంటే ఎస్ పెట్టకూడదు. ఏ ఊరు, భీమవరం అంతే. ఇక్కడికి అయిపోయిందంటే కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సిగ్నేచర్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ ఇక్కడ రాసుకోవాలి. మనం రాయిపోయినా పర్వాలేదు అనుకోండి, మీకు అర్థం అవుతుంది. సిగ్నేచర్ ఆఫ్ ప్లెయింటిఫ్ ఇక్కడ ఇప్పుడు ఎవరు పెట్టాలి సిగ్నేచర్ ప్లెయింటిఫ్ అంటే ఎవరైతే కేసు వేస్తున్నారో ఎం రంగారావు అని అతను సంతకం పెట్టాలి. ఇక్కడ ఎం రంగారావు ఏదో వరాలు అని పెట్టాడు. ఇక్కడ అయిపోయింది. ఇది ఎప్పుడు ఫైల్ చేస్తున్నాం, 1/12/2024. ఏ ఊరు, ఇది ఏ ఊరు కోర్టు అయితే ఆ ఊరు కోర్టు భీమవరం. అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైనా అడ్వకేట్ అటెస్టేషన్ చేయాలి. అంటే ఈ ఈ ఈ వకాలత్తులో ఉన్న అడ్వకేట్ కాకుండా ఇంకొక అడ్వకేట్ తోటి ఇక్కడ మనం అటెస్టేషన్ చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎస్ నాని అనుకోండి, ఎస్ ఏదో నాని అని సంతకం పెట్టేస్తాను. ఇక్కడ ఆల్రెడీ అడ్వకేట్ ఉంది. ఏ ఊరు, భీమవరం కంటే భీమవరం. డేట్ కూడా వేయాలి. ఇక్కడ డేటు 1/11/2024. అదే కొన్నిటిలో అనుకోండి ఈ ఎస్ నాని పక్కన ఎస్ అంటే ఏంటి, శిరస నాని అని పూర్తిగా పేరు కూడా రాయాల్సి ఉంటుంది కొన్నిటిలో అయితే నాని. ఇక్కడికి ఏమైంది, మనకి అవుట్ టు ఫిల్ వకాలత్ ఫిల్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మొదటి పేజీలో అడ్వకేట్కి ఇనిషియల్, కోర్టు పేరు, ఏ స్టేషన్ అయితే స్టేషను, తర్వాత ఓఎస్ నెంబరు, తర్వాత ఫైల్డ్ బిహాఫ్ ఆఫ్ ద ప్లెయింటిఫ్. ఫైల్డ్ అని ఎప్పుడు ఫైల్ చేస్తున్నాం, 1/11/2024. ఫైల్డ్ బై ఎవరెవరు ఫైల్ చేస్తున్నారో, ఇద్దరు అడ్వకేట్లు. ఇక్కడ కింద వచ్చేటడికి అడ్వకేట్ యొక్క కంప్లీట్ అడ్రస్, తర్వాత లోపలికి వచ్చేటడికి మళ్ళీ సేమ్ ఏమీ లేదు, కోర్టు పేరు, ఇక్కడ ఏ ఊరైతే ఆ ఊరు భీమవరం, తర్వాత ఓఎస్ నెంబరు, కేసు వేసే వ్యక్తి పేరు ప్లెయింటిఫ్ ఎం రంగారావు, కేసు ఇతను ఎవరి మీద అయితే వేసాడో అతను డిఫెండెంట్ ఎస్ పరమేశ్వరరావు. ఇందులో ఉన్న అడ్వకేట్ల పేర్లు. అయిపోయిన తర్వాత కిందన సిగ్నేచర్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ అంటే ఎవరైతే కేసు వేస్తున్నారో అతను సిగ్నేచరు, తర్వాత లాస్ట్ వచ్చేసి అటెస్టేషన్, భీమవరం డేటు, ఎవరైతే సంతకం పెడతారో సంతకం, భీమవరం డేటు. ఇది మనకి ఇలా ఈ ప్రకారం ఇది అయిపోయింది. ఇలా ఒకవేళ ఫైల్ అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పిన తర్వాత ఇక్కడ కోర్టు యొక్క ఫీజు అంటే సిఎఫ్ అంటారు. కోర్టు యొక్క ఫీజు మినిమం 250 రూపాయలు ఒకవేళ స్టాంప్ అంటించాలి. సో ఇవి రెండు వచ్చి నా దగ్గర ఇప్పుడు 250 రూపాయలు లేదు కాబట్టి 100s 2 ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. ఇక 100s 2, ఈ 100s 2 వెనకాల ఇక్కడ అంటించాలి. తర్వాత 20s 3 అంటిస్తున్నాను, ఇక 20s 3. ఓకే, వకాలత్కి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా రూపాయి అంటించాలి. ఇవి రూపాయి, నా దగ్గర రూపాయి కూడా లేదు కాబట్టి ఇప్పుడు నేను 2 రూపాయలు అంటిస్తున్నాను, ఇవి 2 రూపాయలు. ఈ స్టాంపులు ఇలా వెనకాల బతికిచ్చి ఇక్కడ ఒక అడ్వకేట్ సంతకం పెడతాను, 1 అని పెట్టి అంటే ఇలా రాయాలి, యాక్సెప్టెడ్ బై మీ. ఇక్కడ యాక్సెప్టెడ్ బై మీ అని పెట్టి పివి రమేష్ అడ్వకేట్ భీమవరం డేటు సంతకం. అలా అదే 2 అడ్వకేట్ కూడా దీంట్లో ఉన్నారనుకోండి, పక్కన 2 అని వేసుకుని మళ్ళీ యాక్సెప్టెడ్ బై మీ అని చెప్పి ఇక్కడ 2 అడ్వకేట్ సంతకం ఎం లావణ్య అడ్వకేట్ భీమవరం డేటు. ఇంకా 3 అడ్వకేట్ కూడా సంతకం పెడతాను అనుకోండి, 3. అలా 4 అడ్వకేట్ 4, 5 అయితే 5, ఎంతమంది అయితే అంతమంది. ఇలాగా మనం ఈ స్టాంపులో ఈ సిఎఫ్ కోర్ట్ ఫీజు ఇలా అంటించేసి దీన్ని మనం మన అక్కడ కేసు పేపర్స్లో దీన్ని కలిపేస్తాం. దీన్ని ఒకవేళ ప్రీవియస్ అడ్వకేట్ నుంచి మనం వకాలత్తు వెనక్కి తీసుకుంటాం అనుకోండి, నో అబ్జెక్షన్ తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఈ స్టాంపులో ప్లేస్లో కొద్దిగా ఇక్కడ పైన అంటే అవతల అడ్వకేట్ కేసు ఎవరైతే వదిలేస్తున్నారో ఆ అడ్వకేట్ ఇక్కడ రాస్తాడు ఏమని, ఎన్ఓసి అని రేపు రాసి పివి
రమేష్ అని రాసి అడ్వకేట్ ది సంతకం 2/11/2024 ఎన్ఓసి ఇలా రాసేసి ఈ స్టాంప్ రెండు ప్లేస్ వదిలేసి అవతల అడ్వకేట్కి ఇచ్చేసి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు కింద యాక్సెప్టెడ్ మేము వాళ్ళు వేసుకుంటారు ఫ్రెష్ వకాలత్తు. ఇది ఇలా ఎన్ఓసి అన్నప్పుడు వెనకాల వైపు ఇక్కడ పెట్టాలి సంతకం. ఇది వకాలత్తు ఫైల్ చేయడం. ఓకే, మరో నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.